చేసుకునే పొలాన్ని మన కడుపుకు పెట్టేదాన్ని అమ్ముకుంటారా? ఎవరు నీకు చెప్పింది? ఇన్ని రోజులు జల్సాలు చేసుకుంటా తిరిగినావు, తాగినావు, ఎన్ని వేసినా ఎవరేమనలే. కానీ ఇప్పుడు ఇంకా పంట పొలాన్ని అమ్ముతా అంటే ఎట్లుకుంటారు? నేను అసలే అమ్మనియ్యా. పొలం అమ్ముతా అంటే అంత ఆగం ఎందుకు అవుతున్నావు నువ్వు? అరే మంచిగా కార్లో తిరిగి వచ్చావు నువ్వు. ఎన్ని రోజులు నీ బుడదలో తిరుగుతావు నువ్వు? ఈ పని చేసుకుంటే ఎన్ని రోజులు ఉంటావు చెప్పు? మంచిగా బంగ్లా కడదాము, కారు కొందాము, మంచిగా ఎంజాయ్ చేద్దాం లైఫ్. అర్థమవుతుందా? ఈ భూమికి మంచి రేట్ వస్తుంది, అందుకనే అమ్ముతున్నా. ఎన్ని రోజులని ఈ కలుపు పెట్టుకుంటా, ఈ నాటేసుకుంటా ఎన్ని రోజులు ఉంటావు నువ్వు? మా దోస్తుగాళ్ళు చూసినా ఎంత మంచిగా బతుకుతున్నారు. కార్లో మంచిగా ఎంజాయ్ చేసుకుంటా, సినిమాలకు, ఫంక్షన్లకి మంచి అఫీషియల్ గా తిరుగుతారు. ఈ భూమి అమ్ముడే నీకు మంచిగా ఇల్లు కట్టించి దానికి రాని చేయడే నిన్ను. నీ దోస్తుగాళ్ళందరూ తలో పని చేసుకుంటా కష్టపడి సంపాదించుకొని కార్లు కొనుక్కున్నారు, బంగ్లాలు కొనుక్కున్నారు. నీకు ఆ తెలివి ఉన్నదా? నీకు కూడా అవన్నీ సంపాదించుకోవాలంటే అంగవాడి కట్టం చేసి సంపాదించుకో. కార్లు కొనుక్కో, బిల్డింగ్లు కట్టుకో, ఇంకేమన్నా వేసుకో. వెనకటికి నీ అసంటోడే తల అమ్మి చెప్పులు కొనుక్కున్నాడట. అట్లున్నది నీ ఎవ్వరం. విలువగల భూమి అమ్మట బిల్డింగ్లు, కార్లు, బంగ్లాలు కొంటాడట. ఏం మనిషో ఏమో.